స్నో ఫ్రోజ్ అయింది కదా, ఈ టైంలో వెళ్దామని చెప్పేసి వచ్చాము కదా. సో లేక్ లూయిస్ దగ్గర ఉన్నాము. అనుకున్నంత ఈజీగా అయితే లేదు కన్నా. వింటర్లో బ్యాన్ఫున్ చూడడం కూడా ఒక అద్భుతమే. సో అది ఆటమ్ సీజన్లో ఒకలా ఉంటుంది, వింటర్లో ఒకలా ఉంటుంది, సమ్మర్లో ఒకలా ఉంటుంది. సమ్మర్లో ఆల్రెడీ చూసేసాం కదా అని వింటర్లో స్టార్ట్ అయ్యాము. వెళ్తున్న దారి లొకేషన్స్ అంతా కూడా చిన్నగా బో రివర్ అనేది ప్రవహిస్తూ ఉంటుంది అనమాట, కాలువలాగా. అన్నీ ఫ్రీజ్ అయిపోయాయి, అక్కడక్కడ పారుతున్నాయి వాటర్ అనేది. ఇప్పుడు ఈ రోమా బస్లోంచి మనం లేక్ లూయిస్కి దిగిపోయాము. ఈ లేక్ లూయిస్ దగ్గర ఇదివరకు మీకు ఆల్రెడీ నేను సమ్మర్లో వీడియోని పోస్ట్ చేశాను కదా. ఆ రివర్ వ్యూ ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే మొత్తం మంచుతో కప్పేసి ఫుల్, సో మొత్తం లేక్ అంతా కూడా ఇలా ఫ్రీజ్ అయిపోయి ఉంటుందన్నమాట. ఇప్పుడు దాని మీద ప్రయాణం చేసి వీళ్ళు ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతూ ఉంటారు. వచ్చినప్పుడు మాకు అలాగే ఉంది కానీ చలి మామూలుగా లేదు. సింపుల్గా చెప్పాలంటే డీ ఫ్రిడ్జ్లో ఒక అరగంట కూర్చోబెడితే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. మనకి సమ్మర్లో ఐస్ ముక్కలు వేసి జ్యూస్ బండి వాడి దగ్గర ఒక పెట్టి ఉంటుంది కదా, థర్మాకోల్ బాక్స్, దాంట్లో కూర్చోబెడితే ఎలా ఉంటుంది సేమ్ ఫీలింగ్ అలాగే ఉంది. స్వెటర్స్ వేసుకున్నా సరే మన స్వెటర్స్ ఈ చలి ముందు జుజుబీల్లాగే అనిపించాయి. చాలా చలేసింది. నాకైతే ఫస్ట్ వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్ వరకు నేను గజగజలాడుతూ వణికిపోయినట్టు అట్లా అయిపోయిందనమాట. ఇంకా ఈ ఇయర్ స్నో చాలా తక్కువ ఉంది. ఎప్పుడు సెప్టెంబర్ ఎండింగ్కి స్టార్ట్ అయ్యే స్నో ఈసారి జనవరి ఫస్ట్ వీక్ ఎండింగ్లో వచ్చిందనమాట. ఒక ఐస్ స్కల్ప్చర్స్ ఏ ఉన్నాయి. హలో ఫ్రెండ్స్, లేక్ లూయిస్కి వచ్చాము. సో ఇదంతా ఫ్రోజన్ లేక్ అనమాట. చెప్పండి ఏంటి దిస్ ఈస్ కాల్డ్? ఆగా అది మొన్న ఐస్ స్కల్ప్చర్స్ జరిగాయి జనవరి, అప్పుడు జరిగిందనమాట. అది ఇంకా వదిలేస్తారు కదా. ఇదంతా ఫ్రోజన్ రివర్. ఓకే, నా వల్ల కాదబ్బాయి చేతులు. అక్కడ ఐస్ స్కేటింగ్ జరుగుతుంది. Oh my gosh. హార్స్ కరెక్టే. కార్ట్ వెళ్తుందా? ఓకే, ఇది మొన్న ఐస్ స్కల్ప్చర్స్ జరిగాయి కదా. సో ఐస్ స్కల్ప్చర్స్కి సంబంధించినవి అయిపోయాక వదిలేస్తే ఇట్లా తయారైంది అనుకుంటే. అసలు సూర్యుడు ఇప్పుడే డౌన్ అయ్యాడు. వెదర్ రిపోర్ట్ మమ్మల్ని మోసం చేసింది. యాక్చువల్గా ఆ రోజు ఎంత -3, -5 అలానే చూపించింది. సో బాగానే ఉంది కదా వెదర్ అనుకున్నాం. అయితే వాతావరణం పరంగా బాగానే ఉంది, కానీ ఈ లేక్ లూయిస్ దగ్గర ఏమైంది అంటే ఇదంతా కూడా ఇలా ఉంది కదా, ఈ లేక్ అంతా కూడా ఫ్రోజ్ అయిపోయి ఉంది కదా. దీనివల్ల ఏంటంటే టెంపరేచర్ అనేది తట్టుకోలేని విధంగా ఉంది. ఓపిక ఉన్న వాళ్ళు అయితే మాత్రం, అంటే ఇక్కడ వాళ్ళకి అలవాటు అయిపోయేమో, వాళ్ళు చాలా నార్మల్గా ఉన్నారు. అదే చూడండి, వాళ్ళందరూ అసలు అంత ఏమీ పికప్లో ఏం రాలేదు, స్వెటర్స్ కానీ అవన్నీ వాళ్ళు బాగానే అడ్జస్ట్ అవుతున్నారు. బట్ మనం ఏంటంటే అక్కడ హాయిగా మంచి వేడి వాతావరణంలో ఉండేవాళ్ళం కదా, తట్టుకోవడం కష్టంగానే ఉంది.
ఇంకా ఓపికంటే లేక్ చివరి వరకు వెళ్ళి నడిచి వెళ్ళి సరదాగా ఏదో ఈవినింగ్ వాక్ వెళ్ళి వచ్చినట్టు వెళ్ళి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. మౌంటైన్ పీక్స్ చూడండి అన్నీ కూడా స్నోతో కవర్ అయి ఉన్నాయి. బట్ ఈ ఇయర్ ఎలా అయినా చాలా తక్కువ. మా అదృష్టం అనుకోవాలో లేకపోతే రేపొద్దున వచ్చే వాటర్ స్కేర్సిటీకి దురదృష్టవంతులో అనాలో తెలియదు, కానీ ప్రెజెంట్ అయితే మాత్రం స్నో చాలా తక్కువ పడింది ఈ ఇయర్ అయితే. సో ఇక్కడ ఎవరో స్నోమెన్ చేసి వదిలేస్తే దాంతో పెద్ద మా లక్కీ గడు దాన్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. అవును, ఓకే. ఈ లేక్ లూయిస్ దగ్గర ఫెయిర్మౌంట్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ఉంటాయన్నమాట. సో ఎవరైనా స్టే చేయాలి ఇక్కడికి వచ్చి అనుకుంటే స్టే చేయొచ్చు. ఆ సైడే ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం అనమాట. అంటే ఇది రివర్ కదా, చూడండి వీళ్ళందరూ ఎట్లా ఆడుతున్నారో. దీనికోసం లాంగ్ వీకెండ్, అంటే వీళ్ళు సాటర్డే సండే మండే 3 days హాలిడేస్ వచ్చాయన్నమాట ఈ వీకెండ్. సో అందుకని చెప్పేసి చాలా ఫుల్ రష్ ఉందని చెప్పచ్చు. వీళ్ళు ఇక్కడ స్నోతోనే అసలు ఎంజాయ్మెంట్ అంతా స్నోలోనే ఉందన్నట్టు వెతుక్కుంటున్నారు వీళ్ళు. అయితే ఇది జనవరి ఎండింగ్ టు ఫిబ్రవరి 1st week 2nd week వరకును ఇక్కడ ఐస్ స్కల్ప్చర్స్ అనేది చేసి ఒక ఈవెంట్ అనేది జరిగిందనమాట. సో దానికే రావాలి అనుకున్నాము, బట్ ఆ టైంలో అయితే -40 కూడా ఉంది టెంపరేచర్. సో అంత రిస్క్ తీసుకునే అవకాశం అయితే కనిపించలేదు మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ముగ్గురు, మా హస్బెండ్ కానీ పిల్లలు కానీ బాగానే అడ్జస్ట్ అవుతున్నారు, కానీ నేనైతే అసలు ఈ చలిని తట్టుకోలేకపోతున్నాను. సో నా గురించి పాపం వాళ్ళన్నీ సాక్రిఫైస్ చేస్తున్నారనే చెప్పాలి. అయితే ఆ స్కల్ప్చర్స్లో కొన్ని స్కల్ప్చర్స్ని, అంటే కొన్ని కాదులేండి, ఒక 4 or 5 మోస్ట్లీ అవి వచ్చేసి ఈ ఫెయిర్మౌంట్ హోటల్ ఎదురుగా కొంచెం వాటిని సేవ్ చేసి ఉంచారన్నమాట. అంటే ఇది కూడా జరిగింది అన్నట్టు. ఇదిగో చూడండి పక్కన ఐస్ బ్లాక్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా ఆల్రెడీ జరిగిపోయి ఇంకా ఆ తర్వాత వదిలేస్తే పాడైపోయిన స్కల్ప్చర్స్ అన్నమాట ఇవన్నీ. సో ఇక్కడ ఏదో రాసి కూడా ఉంది, మన భాష అయితే కాదు, చైనా వాళ్ళు అనుకుంటాం. ఇది ఇక్కడ ఈ కాంపిటీషన్స్ కూడా జరుగుతాయి అనమాట. ఐస్ స్కల్ప్చర్స్ డిజైన్ చేసి ఎవరి స్కల్ప్చర్ బాగుంది అనేది కూడా కాంపిటీషన్స్ జరుగుతాయంట. బట్ ఈ ఇయర్ అయితే మేము అంత డేర్ చేయలేకపోయాను నా వల్ల. సో నెక్స్ట్ ఇయర్ చూడాలి. ఇదొక స్కల్ప్చర్ విరిగిపోయింది ఆల్రెడీ, మరి ఇదేం డిజైనో తెలీదు, బట్ అదిగో బ్లాక్స్ అన్నీ విరిగిపోయి ఉన్నాయి. సో అది కూడా ఒక వింతే. అది డే టైంలో ఒకలాగా ఉంటుంది, నైట్ టైం అయితే ఫుల్ లైట్స్ అన్నీ ఆన్ చేసి వదులుతారేమో. ఇంకా స్కల్ప్చర్స్కి బ్యూటీ అంతా కూడా చాలా బాగుంటుందన్నమాట. సో ఇక్కడ స్కల్ప్చర్స్ని కొన్నిటిని ప్రిజర్వ్ చేసి ఉంచారు, ఉన్నంత వరకు ఉంటాయిలే అన్నట్టు. ఇది వచ్చేసి డియర్, ఇదేంటో వెరైటీగా ఉంది, అది పోలార్ బీర్. సో ఇక్కడ పోలార్ బీరే మెయిన్ కాబట్టి, సో పోలార్ బీర్ ఎక్కడికి వెళ్ళినా అది ఒకటి కనపడుతూ ఉంటుంది. బొమ్మలైనా లేకపోతే లైటింగ్ అయినా లేకపోతే ఇలా ఐస్లో అయినా ఏదో విధంగా కనబడుతూనే ఉంటుంది అది. అండ్ ఇది వచ్చేసి ఉల్ఫ్, ఇక్కడ కయోటీస్ అని కూడా ఉంటాయి, అది కూడా ఇలాగే ఉంటాయి అన్నమాట. సో ఇది వ్యూ అనమాట. అండ్ అది ఈగల్. సో ఇలా ఉంటాయి, ఇంకా పెద్ద పెద్ద స్కల్ప్చర్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. అదైతే మేమైతే ఈ ఇయర్ మిస్ అయ్యాము. నెక్స్ట్ ఇయర్ ఉంటే కనుక తప్పకుండా ట్రై చేయాలి అప్పుడు రావడానికి. స్నో ఫ్రోజ్ అయింది కదా, ఈ టైంలో వెళ్దామని చెప్పేసి వచ్చాము అనమాట. సో లేక్ లూయిస్ దగ్గర ఉన్నాము. అనుకున్నంత ఈజీగా అయితే లేదు కన్నా. సో చూడండి మొత్తం అంతా కూడా ఎంత దట్టంగా, ఇంకా చెప్పాను కదా ఇది జస్ట్ ఒక పాదం ములిగేంత స్నో మాత్రమే. ఇది వీళ్ళందరికీ చాలా తక్కువ. ఎంత తక్కువ అంటే ఏదో మనకి ఎండాకాలంలో వర్షం చినుకులు పడితే ఎలా ఉంటుందో వీళ్ళు అలా ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ లోకల్స్ అయితే చిన్న చిన్న స్కర్ట్స్ వేసుకొని అలా కూడా తిరిగేసే వాళ్ళు కూడా ఉన్నారు, షార్ట్స్తో వచ్చే మగవాళ్ళు ఉన్నారు. అప్పుడే అనిపిస్తుంది అనమాట వీళ్ళు మనుషులా స్నోమ్యాన్సా అని. అలా ఉంది. అసలు మేము వచ్చిన దగ్గర నుంచి చందమామ ఒకవైపు, సన్ ఒకవైపు 45 degrees యాంగిల్స్లో తిరిగేస్తున్నాయి అనమాట. మరి మన ఇండియాలో చందమామ వచ్చిందో లేదో నాకు అర్థం కాలేదు. ఇక వణికింది చాలు 10 ఇంటికి అని చెప్పేసి బస్ స్టాప్కి వచ్చాము. బస్ వచ్చేసి మాది 3:30కి రిజర్వ్ చేసుకున్నాము. ఇంక ఈ చలికి ఉందామన్నా ఉండలేని పరిస్థితి అనమాట. సో ఫ్రెండ్స్, ఇదండి లేక్ లూయిస్.